సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. నిత్య సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను. నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ మాటల మకరంధమును మరపురాని అనుబంధమును. నీ మాటల మకరంధమును మరపురాని అనుబంధమును. మరువను ఎన్నడు విడువను, నేను మరువను ఎన్నడు విడువను. మరువను ఎన్నడు విడువను, నేను మరువను ఎన్నడు విడువను. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. నిత్య సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. గ్లోరీ 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 టు గాడ్. లెక్క పెడుతున్నాడట దేవుడు. ఏంటి లెక్క పెడతాడు? నూతన సంవత్సరంలో యేసయ్య మన అడుగులు లెక్క పెడతాడట. హల్లెలూయా 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 హల్లెలూయా. మనం కదలాలంటే ఏం చేయాలి? కదలాలంటే అడుగు వెయ్యాలి. ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా కూడా అడుగే. అడుగు వేయకుండా మనం కదలలేం. ముందుకు వెళ్ళాలన్నా అడుగు వెయ్యాలి, వెనక్కి వెళ్ళాలన్నా అడుగు వెయ్యాలి. ఆ అడుగులు దేవుడు ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి అడుగులు లెక్క పెడతాడట. చూడండి, మరి ఇన్ని సంవత్సరాలు లేక ఇంతవరకు లాస్ట్ ఇయర్ అంతా ఎక్కడెక్కడ తిరిగినాయో మన అడుగులు, లేక ఎక్కడెక్కడ నడిచామో, ఏంటి ఎక్కడెక్కడ దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయటానికి మన కాళ్ళు పరిగెత్తినయో నడిచినయో మనము లెక్క చెప్పలేదేమో దేవుడికి. పోయిన సంవత్సరం క్షమించు ప్రభు అని అడగలేదేమో పోయిన వారం, పోయిన సండే. కానీ ఈ సండే దేవుడు చెప్తున్నమాట, మీ అడుగులు ఈ సంవత్సరంలో నేను వదిలేది లేదు, నేను లెక్క పెట్టి తీరుతాను. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి లెక్క పెడతాడట. అయితే కీర్తన గ్రంథం 32:8 నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను. దేవుడట హల్లెలూయా 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 ఉపదేశం చేస్తాడట మనకి. మనం నడవలసిన మార్గము, ఇంతవరకు దేవునికి వ్యతిరేకమైన మార్గాలు నడిచాం కాబట్టి ఆ నడిచిన మార్గాల్ని దేవుడు కల్పించుకొని ఉపదేశం చేసి మనం ఏ మార్గంలో నడవాలో ఆ మార్గంలో ఇంతవరకు నడవలేదు కనుక, అన్నిటిలో మనం నడిచి ఉండలేదు కనుక దేవుడు మనకి బోధిస్తాడట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఈ మార్గంలో వెళ్ళకూడదు, ఈ మార్గంలో వెళ్ళాలి అని బోధ చేస్తాడట దేవుడు. ఎంత మంచి గొప్ప దేవుడు మన దేవుడు. చూసారా, ఈ మార్గంలో వెళితే మనకి గాయాలు ఉన్నాయి, ఈ మార్గంలో వెళితే మనకి దెబ్బలు ఉన్నాయి, ఈ మార్గంలో వెళితే మనకి లోయలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. వాటన్నిటిని మనం దాటలేము, లోయలోకి దిగలేము,
కొండలోకి ఎక్కలేం. దిగిన తర్వాత లోయలో దిగి మళ్ళీ కొండలు ఎక్కగలరు ఎవరైనా? లోయలాంటి మార్గంలో కొండలు గుట్టలు ఉండే మార్గంలో ఎంతవరకు మనం నడిచాము. ఆ మార్గాలు కాదు, మీరు నడవలసిన మార్గాన్ని నేను మీకు బోధిస్తాను, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను. ఎలా? నీ మీద దృష్టి ఉంచుతాను నేను ఈ నూతన సంవత్సరంలో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ మీదే నేను దృష్టి ఉంచుతాను, నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మన అడుగుల్ని లెక్కపెట్టి తప్పిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తాడట. ఈ నూతన సంవత్సరంలో నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచుతాను. నేను ఇంతవరకు నీ మీద దృష్టి ఏ విషయాల్లో ఉంచలేదో, ఏ విషయాల్లో దేవుడు నీ మీద దృష్టి మళ్ళించాడో, ఈ సంవత్సరంలో దేవుడట తన దృష్టిని మన మీద ఉంచుతాడట. కనుకనే ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని దృష్టిలో పడేలాగా మనం సంతోషించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పెద్దవాళ్ళ దృష్టిలో పడడం అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. వాళ్ళకి కనిపించినప్పుడు ఒకలా నటిస్తారు, పనిదని చెప్తే కనిపించకపోయేసరికి నెమ్మదిగా ఊసులాడుకుంటా చేయవలసిన పని అసలు సరిగ్గా చేయరు, సరే. కానీ దేవుడు అలా కాదు. మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పనివాడు, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా అంటే అవును, నెరవేర్చకుండా ఉంటాడు. దేవుడు మాట ఇచ్చాడు మాకు నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే, ఇందాక అన్నయ్య చెప్పాడు కదా, దేవుడు మనకి మాట ఇచ్చాడు కదా అని మనం ఏం చేయకూడదు, హెచ్చించుకోకూడదు, మనం తగ్గించుకుని. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనంలో చదివితే ఆయనట మాట ఇచ్చినా కూడా మనం తగినట్లుగా ప్రవర్తన లేకపోతే మన ప్రవర్తన అంతా కూడా ఆయన వెనక తీసుకుంటాడట. కనుక సహోదర సహోదరి, నూతన సంవత్సరంలో దేవుని ఎడల భయభక్తులు కలిగి నూతన సంవత్సరంలోనైనా యథార్థమైన భక్తి చేయండి, దేవునికి ఇష్టమైన భక్తి చేయండి, దేవుడు మెచ్చుకునే భక్తి చేయండి. యెహోవా నన్ను చేరదీయును, యెహోవా నీ మార్గం నాకు బోధించుము, నా కొరకు పొంచిన వాడిని చూసి సరళమైన మార్గం నన్ను నడిపించమని ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు. అయితే ఇంకా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా దేవునికి మన పిల్లల్ని అప్పచెప్పేసేయాలి, అంతే. మనం అప్పచెప్పుకోవాలి. నీవు నడిచిన మార్గంలోనే వారు నడుస్తారు. ఎందుకంటే నువ్వు నడిచావు కదా, మరి నేను నడిస్తే ఏంటి అంటారు, సరే. ఈరోజున పిల్లలు హల్లెలూయా. కీర్తనల గ్రంథం 37:37 నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచవారి సంతతి నిలుచును కానీ ఒక్కడైనా నిలవకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. సరేండి, సమాధానపరుస్తున్నావా? నువ్వు గొడవకు పెడుతున్నావా? సమాధానపరిచేవారి సంతతి నిర్మూలం అయిపోద్దని ఇక్కడ లేదు. దేవునిలో నిలుస్తుందట సమాధానపరిచేవారి సంతతి. లోకంలో ఎలా నిలబడతారు కొంతకాలం, వీళ్ళకి కొంచెం కాలంగానే మారుతారేమో అని దేవుడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడు. నిర్దోషంగా నడుచుకో, యథార్థంగా నడుచుకో, వారిని చూడు. లేకపోతే వారు ఎలా నడుస్తున్నారో నువ్వు కూడా అలా నడుచు. కనిపెట్టి సమాధానపరిచే వారి సంతతి నిలుచును. ఒక్కడైనా నిలవకుండా అపరాధులు నశించుదురు. అపరాధులు ఒకటి నిలవకుండా నశించుదురు అంటే ఎవరాలు? కింద ఏముంది అక్కడ? భక్తిహీనుల సంతతి నిర్మూలం అయిపోద్దట. చూసారండి, ఎక్కడ చూసినా భక్తిహీనుల సంతతి నిర్మూలం అయిపోద్ది, భక్తిహీనుల సంతతి నిర్మూలం అయిపోద్ది అని రాయబడింది. ఇక్కడ మనం చూసిన 37:27 ఏముంది? కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడువడు, వారన్నిటికి కాపాడబడుదురు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమైన మాట చూసారా? మరి ఏదో భక్తిగా ఉంటే మంచిదే కదా. ఇక్కడేముంది? భక్తిహీనుల సంతతి నిర్మూలం అయిపోద్దట. అమ్మ బాబోయ్, ఈ మాటలు, ఈ వాక్యాలు చదివినప్పుడు నాకు చాలా భయం వేసింది. మరి మీకేమనిపించిందో తెలియదు కానీ నేను చాలా భయపడ్డాను. భక్తిహీనంగా నడవకూడదు,
మనం భక్తిగా నడాలి. ముందు వస్తాము దేవుని సన్నిధిలో కూర్చొని కొంతసేపు ప్రభువా నీ స్తోత్రాన్ని ప్రార్థన చేసుకోవాలి. వాక్యంతో చెప్పే వాళ్ళతో ఏకీవించాలి. ఇక్కడ మేము ఏం చెప్తాం అదే చెయ్యాలి. మేము ఒక్కటి చెప్తే మీరు ఒక్కటి చేశారనుకోండి సాతాను పట్టేస్తాడు. అమ్మగారు మమ్మల్ని బెదిరిస్తున్నారు అనుకోకండి. మనం నడవాలన్నా వద్దన్నా మన చేతిలోనే ఉంది. అవునా? నువ్వు తినాలన్నా వద్దన్నా నీ చేతిలో ఉంటుంది, నీ ఇంట్లో ఉంటుంది. నువ్వు తింటావు మాంతావు తర్వాత నీకు ఇచ్చిన ఇల్లు ఏంటి? దేవుడు దేవుని మందిరం. హలేలి 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 హలేలి. దేవుని మందిరం ఇంట్లో నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని ఇచ్చే ఆత్మహారాన్ని భుజించాలి. ఇక్కడ వాక్యం ఏంటి చదవండి. పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత హలేలియ హలేలి హలేలి హలేలియ. సరే మేము తృప్తి పొందాం. తృప్తిగా దేవుని వాక్యాన్ని మేము అనుభవిస్తాం. నీ మందిరంలోని మేలుంది. నీ మందిరంలో ఏముంది? మేలుంది. ఆ మేలు చేత నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుతున్నాం అని దేవుడు ముందుగానే వ్రాయించాడు తన భక్తుల ద్వారా. అనేక చోట్ల వాక్యం ఉండదు, ఏదో చెప్తారంతే కల్పించి, అంతే తప్ప ఇంకేముండదు. వాక్యం అనేదే సరిగ్గా ఉండదు. మరి వాక్యంలో చూపించి మీకు చెప్తుంటా. హలేలి 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 హలేలి. భక్తిహీనుల సంతతి నిర్మూలమైపోద్ది. భక్తి కలిగిన వారిని దేవుడు ఎన్నటన్నిటికి కాపాడుతాడట. హలేలి 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 హలేలి. యెహోవాను బట్టి సంతోషించాలి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనని హృదయ వాంఛల్ని తీరుస్తాడు. దేవుని బట్టి సంతోషిస్తే నువ్వు దేవుని సన్నిధికి త్వరగా వస్తావు సోదరుడు సోదరి. దేవుని స్తుతిస్తూ ఉంటావు. త్వరగా వచ్చి ఒకసారి 2 సార్లు గడిపేవనుకో ఇంకా దేవుని సన్నిధి నీకు ఎంతో ఇంపుగా ఇష్టంగా ఉంటుంది. అస్సలు మానబుద్ధి కాదు. త్వరగా నువ్వు 2-3 సార్లు వచ్చి చూడు. దేవుడు ఎంత నీకు అనుభవాన్ని ఇస్తాడో, ఆశీర్వాదాన్ని ఇస్తాడో, ఎంత ఆశీర్వాదాన్ని ఇస్తాడో, ఎంత నెమ్మది, సమాధానం, ఎంత సంతోషం ఉంటుందో చూడోసారి. యెహోవాను బట్టి సంతోషించు, ఆయన హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. దేవుడు మన కార్యాలు నెరవేర్చేవాడు. ఆయన బట్టి మనం సంతోషించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఆయన నీ వెలుగును, నీ నీతిని మధ్యాహ్నం వల్ల నీ నిర్దోషతోను వెల్లడిపరచును. సరే ఎలా ఉందో. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమును వర్ధిల్లు అని చూసి వ్యసనపడకము. దురాలోచనలు నెరవేర్చుకుని అని చూసి వ్యసనపడకము. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము. వ్యసనపడకము, అది కీడుకే కారణము. కీడు చేయవారు నిర్మూలమగుదురు. భక్తిని సంతతి ఇంకా కిందనే ఉంది. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, దేశమును స్వతంత్రించుకొనుము, ఇక కొంతకాలం నాకు భక్తిహీనులు లేకపోదురు. కీర్తనలు 37:4 నుండి చదివాను నేను. యెహోవా యందు నమ్మికించి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. చూసారా ఇక్కడ నేనేం చదివాను? ఇక్కడ 9లో కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశం స్వతంత్రించుకుందురు, కొంతకాలమునకు. చూసారా భక్తిహీనులు సంతానం నిర్మూలన అయిపోద్దన్న దేవుడు. భక్తిహీనులు నేల మట్టు కూల్చేస్తానన్న దేవుడు. కొంతకాలం అయ్యేసరికి నా సన్నిధిలో వాళ్ళు ఉండరు. ఇక్కడే ఉండకపోతే మరి దేవుని రాజ్యాలు ఏమంటావండి? ఏంటి? భక్తిహీనంగా నడవకూడదు. దేవుని వాక్యం చెప్పేటప్పుడు నీకు అవసరం వచ్చిన మాట దాటేస్తాడు అపవాది. అప్పుడే నువ్వు అటు ఇటు చూస్తావు. అటు ఇటు చూసినప్పుడు ఏమవుతుంది? నీకు అవసరం వచ్చే మాటను సాతానుడు దాటించేస్తాడు. దేవుని వాక్యం చెప్పేటప్పుడు అలా కనిపెట్టుకొని ఉండాలి. నీ హృదయాన్ని అటు ఇటు తిప్పుకోకూడదు. 4 సామెతలు 4:21 ఏముంది? అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రపరుచుకో, జీవధారలు నీ హృదయం నుండి బయలుదేరుతాయి. అప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఏమో భద్రపరచుకోవాలి? హృదయం. కళ్ళతో చూస్తే హృదయంలో ఏదో ఆశిస్తావు, పాపాన్ని ఏదో తినడానికి ఆశిస్తావు. చూసాను చేపల మాంసం పట్టుకెళ్తే బాగుంటుంది, ఇంటికి వండుకుంటే బాగుంటుంది అని ఆశ వచ్చేది. అందుకే అలాంటివి చూడకండి. తిండి బోతులు, త్రాగుబోతులు దేవుని రాజ్యాన్ని చేరరు. హల్లెలూయా 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 హల్లెలూయా. భక్తిహీనులు లేకపోతారట దేవుని సంధిలో. భక్తిహీనంగా నడవద్దు మీరు. ఇక్కడ కొంత సమయం దేవుని సంధిలో, కొంత సమయం ఎంతకాలం నువ్వు అలా తిరుగుతావు సోదరి. వాళ్ళు రమ్మంటే వాళ్ళ పూజలకి, వాళ్ళ పేరంటాలకి వెళ్ళి నిలబడకూడదు. మేము రాకూడదండి. మీరు మాత్రం మా దానికి వస్తే మా దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. కానీ
మేము మీ వైపు రాకూడదు, మీరు రండి మా దేవుని సందుకి, మిమ్మల్ని ఆస్వాదిస్తాడు దేవుడు, మా దేవుడు. కానీ మేము అటు రాకూడదు, మేము రాము అని క్లియర్గా చెప్పేయాలి మీరంతే, దేవుని విషయాలు మొహమాటం లేకుండా. హలేలి 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 హలేలి. చూసారా? థ్యాంక్ యూ లార్డ్. ఇవరి కరవరాంతు అని ఆశ. థ్యాంక్ యూ జీసస్. భక్తిహీనుల సంతానం కూడా నిర్మూలమైపోద్ది. భక్తిహీనంగా ఉంటే భక్తి గలవారిగా ఉండండి, దేవుడు అన్నిటన్నిటికీ కాపాడుతారు. తన భక్తులను ఆయన విడుడు 1000 తరాలు దీవిస్తాడు. హలేలి 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 హలేలియా. హోరి బాబరి కరవరాంతురా అని ఆశ. ఏసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు రాజావే. ఓరి బాబా బాగ్దరవరాశి కరందరవరాశియా. థ్యాంక్ యూ పప్పా, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఏరిహా మనసి కండవరాశియా. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడట. హలేలి 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 హలేలి. దేవుని మార్గాలు మనం అనుసరించినట్లయితే ఈ నూతన సంవత్సరంలో మన అడుగు జాడలు ఆయన లెక్క పెడుతున్నాడు. దేవుని మార్గంలోనే నువ్వు నడిచినట్లయితే, దేవుని మార్గాలు కట్టి ఇటు కాకుండా తొలగకుండా ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడట? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. 34, 37, 34లో రాయబడింది. సరే, భూమిని స్వతంత్రించుకునేట్లుగా నిన్ను ఆయన హెచ్చింపిస్తాడు. ఆయన నీకు అంత హెచ్చింపులోకి వెళ్తావు. దేవుని మార్గాలు విడవకుండా నడుస్తున్నావా? అక్కడ పనుంది ఇక్కడ పనుంది అని వెళ్ళిపోతావా? ఈ నూతన సంవత్సరంలో సోదరుడు నీ నిర్ణయం నీదే, నిర్ణయం నీదే. ఈ కాలం మట్టిగా కాదు మన జీవితం. ఈ లోకంలో ఉన్నంత కాలం మట్టుగా అయితే మనం దేవుళ్ళు విడిచి లోకంలో వెళ్ళిపోయి బతకడమే మంచిది. ఈ లోకంలో ఉన్నంత మట్టుకు కాదు ఇది. మనకి పరలోక రాజ్యం చేరి అది నిత్యత్వం. ఇది నిత్యత్వం కాదు, పరలోక రాజ్యమే నిత్యత్వం. నాశనము కానేరని రాజ్యం అది. హలేలి 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 హలేలియా. ఓరి బాబా వరి కరవరాంతురాని ఆశ కర్తవేరి బాబా బాబా ఓరి కరవరాంతురాని ఆశ. కీర్తనకాడు 73వ కీర్తన అంటున్నాడు, నా హృదయము మచ్చరపడిన నా అంతరంధ్రంలో నేను వ్యాకులపడితే, నేను తెలివి లేని పశుప్రాడినైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడినైతిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దనే ఉన్నాను. నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలే నీవు నన్ను చేర్చుకుందు. ఆకాశం అది నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. హలేలి 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 హలేలి. సరే, దేవుడు ఉండగా మనకు లోకంలో ఏది ఆశించకూడదు. లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు అంటున్నాడు ఈ భక్తుడు. నేను నీ సందులో మృగం వంటి వాడుగా ఉన్నాను. మృగానికి ఏం తెలుసా? ఏమైనా తెలిసిందా? మృగం అంటే ఇప్పుడు గేదెలు ఆవులు ఉన్నాయి అనుకోండి, వాటికి ఏమైనా తెలిసిందా? మేకలు గొర్రెలకి ఏమైనా తెలుస్తుందా? తెలిసిందా అన్నవారు అల్లు చెప్పండి. తెలీదు. పోనీ ఏం తెలీదు చెప్పండి అదన్నా. ఏం తెలీదు? ఏం చేస్తాయి? జ్ఞానం తెలిపోతాయి. అంతా మీకు క్లూ ఇచ్చేస్తున్నాను నేను. అక్కడే వేస్తాయి, అక్కడే వేస్తాయి, అక్కడే పండుకుంటాయి, అక్కడే వేస్తాయి, అక్కడే వేస్తాయి, అక్కడే పడుకుంటాయి. వాటికి జ్ఞానం లేదు. వాటికి మృగం అంటే అది. నేను నీ సందులో మృగం వంటి వాడుగా ఉన్నానయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా, అయినా నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను. నీ సందు నేను విడిచిపెట్టలేదు. నేను మృగంగా నడుచుకున్నా, ఎలా నడుచుకున్నా సరే నేను నీ మార్గాలు విడిచి తొలగిపోలేదు. నాకు జ్ఞానం లేక అలా నడిచాను, మృగంలాగా ఉన్నాను. నీ సన్నిధిలో ఎలా ఉన్నాను? మృగంలాగా ఉన్నాను. నేను నన్ను కడుక్కోలేదు, నన్ను నేను శుద్ధి చేసుకోలేదు, నా వస్త్రాలు నేను శుద్ధి చేసుకోలేదు, రక్తంతో నిండి ఉన్నాయి. అంటే పాపం. నేను వస్త్రాలు హీనుడిగా ఉన్నానయ్యా, నీ రక్షణ వస్త్రాలు నాకు లేవయ్యా. నీ సందులో నేను ఎల్లప్పుడూ ఉన్నా, నేను మృగం వంటి వాడుగా ఉన్నా, నేను ఎల్లప్పుడూ నీ సందులోనే ఉన్నాను, ఎక్కడికే తొలగిపోలేదు నీ మార్గంలో నుండి అని భక్తుడు చెప్తా అన్నాడు. అందుకని నువ్వు నన్ను ఏం చేస్తావు? నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశం మీద నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోది ఏది నాకు అక్కర్లేదు. చూసారు అంత అద్భుతమైన మాటలు. హలేలి 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 హలేలి. నేను మృగం వంటి వాడుగా ఉన్నా, ఎలా ఉన్నా నీ సంధిలోనే ఉన్నాను, తొలగిపోలేదు. మృగం వంటి వాడుగా ఉన్నా, నాకు తెలివి లేకుండా ఉన్నా, జ్ఞానం లేకుండా ఉన్నా, ఎల్లప్పుడూ నీ సంధిలోనే ఉన్నాను.
అందుకే నువ్వు నన్ను ఇక్కడుండన్నా నీ ఆలోచన చేత నడిపిస్తావు, నీ కుడి చేతితో నన్ను పట్టుకున్నావు. హల్లేలి 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 హల్లేలియా. ఎన్ని వాక్యాలు ఉన్నాయి సార్, ఎంతమంది మిస్ అయిపోయారో ఈరోజు. కుడి చేతితో దేవుడు మనల్ని పట్టుకునేవాడు, మనల్ని లేవనెత్తేవాడు. ఆయన మనల్ని నడవకపోతే నేను ఎఫ్రాయిముకి నడక నేర్పినవాడు నేనే అన్నాడు దేవుడు. మనకి నడకను నేర్పించేవాడు దేవుడే. ఎలా దేవుని మార్గంలో నడవాలో ఆయన సందులో ప్రార్థించి స్తుతులు చెప్తూ స్తోత్రాలు చెప్తూ ఆయనకి దగ్గరగా మరింత దగ్గరగా రాగలిగినట్లయితే సహోదరుడే సహోదరి, దేవుడు తన మార్గాల్లో మనం తప్పకుండా నడిపిస్తాడు. హల్లేలి 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 హల్లేలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యోబు గ్రంథంలో కూడా వ్రాయబడింది, దేవుడు యోబు యొక్క అడుగు జాడల్ని లెక్క పెట్టాడు. దేవుడు మన అడుగు జాడల్ని లెక్క పెట్టేవాడు. యోబు 14:16లో, అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకున్నావు. నా అడుగు జాడలు నువ్వు లెక్క పెడితే ఏం కనబడింది నీకు? పాపం కనబడింది. కనుకనే నువ్వు ఆయన అసలు పాపమే చేయలేదు, ఆయన తగ్గించుకొని మాట్లాడుతున్నాడు యోబు గారు. సరేండి, పాపమే చేయలేదు ఈయన అసలు. కానీ ఈయన ఒకవేళ నేను పాపం చేసినేమో అందుకే ఈ యొక్క రోగం వచ్చింది, ఈ పనిష్మెంట్ నాకు దేవుని దగ్గర నుండి వచ్చిందని ఆయన విశ్వసిస్తున్నాడు. నువ్వు ఇప్పుడు నా అడుగు జాడలు లెక్క పెట్టావయ్యా, అయితే నీకు పాపం కనబడింది నాలో. దేవుడు మన అడుగు జాడలు ఏం చేస్తాడు? లెక్క పెడతాడు. ఈ సంవత్సరంలో 100వ సంవత్సరంలో కనుక సహోదరి మన అడుగు జాడల్ని దేవుడు లెక్క పెట్టినప్పుడు మనం ఎలా కనబడుతున్నాం ఈ రోజున. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలు లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకయున్నావు, నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రంగా ఉంచి ఉన్నావు. చూసారా, ఈయన తను తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. ఈయన నువ్వు నా అడుగు జాడల్ని లెక్క పెడుతున్నావు. దేవుడట మన అడుగు జాడలు ఏం చేస్తాడు? లెక్క ప్రతిదానికి దేవుడి దగ్గర ఏముంటుంది? నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణమలే కనబడుదును. నా పాదములు ఆయన అడుగు జాడలు విడవకుండా నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము అనుసరించి తిని. హలేలి 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 హలేలి. చప్పలు కూడా దేవుని వచ్చుదాం. థ్యాంక్ యూ లార్డ్. ఇవబరి కరబరాం తురాని ఆశ. థ్యాంక్ యూ జీసస్. కళ్ళు తగ్గిందా? ఏది వస్తున్నా చెప్పు. వేసే నన్ను స్వస్థపరిచారు. పది రోజులు బట్టి జ్వరమే, మందులు వాడితే తగ్గట్లేదు. దేవుడు స్వస్థపరిచారా? బాగుందా? హ్యాపీగా ఉందా? హల్లెలూయా హల్లెలూయా. నన్ను స్వస్థపరిచారు. హల్లెలూయా. స్వస్థపరిచారు. ఎన్ని రోజులు బట్టి బాగాలేదు? 10 రోజులు బట్టి. మందులు వాడినా తగ్గలేదు. అప్పుడు ప్రార్థన చేయించుకున్నాక తగ్గింది. హల్లెలూయా హల్లెలూయా. మేము తరగతి నుంచి వచ్చాము. చర్చిలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేయించుకున్న తర్వాత స్వస్థత జరిగింది. హల్లెలూయా హల్లెలూయా. ఈ సాక్ష్యంలో ఏసే దించింది.